హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూర్వకాలంలో చాళుక్యులు, చోళులు, ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు వారి యొక్క సామ్రాజ్యంలో ఎన్నో నిర్మాణాలను చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణాలన్నీ వేరే యొక్క రాజుల దండయాత్రలలో ధ్వంసం కాగా మిగిలినవి శిథిలావస్థకు చేరాయి. అలా ధ్వంసం చేయబడినటువంటి విగ్రహాలు, శిథిలావస్థకు చేరుకున్న స్మారకమైన రాళ్ళు, అలాగే హిందూ జైన మతాలకు సంబంధించినటువంటి ఎన్నో విగ్రహాలను భద్రపరిచి ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ మ్యూజియం ఎక్కడ ఉంది, ఆ మ్యూజియంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. మొదటిసారి నా ఛానల్కు విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను షేర్ చేయండి. అలా షేర్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి చేరుకుంటుంది. ఈ మ్యూజియం తెలంగాణలోని భువనగిరి జిల్లా ఆలమూరు మండలంలో ఉన్నటువంటి కొలనుపాక గ్రామంలో ఉంటుంది. ఈ మ్యూజియం కొలనుపాకలోని జైన మందిరానికి అతి సమీపంలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయంలోని ఆవరణల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వకాలంలో చాళుక్యులు, చోళులు, అలాగే కాకతీయులు ఈ కొలనుపాక ప్రాంతాన్ని ఉపరాజధానిగా పరిపాలించడం జరిగింది. అలా పరిపాలించే సమయంలో ఎన్నో కట్టడాలను నిర్మించడం జరిగింది. ఆ కట్టడాలను నిర్మించిన సమయంలో ఈ కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుంచి సేకరించినటువంటి కళాఖండాలను ఈ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఈ మ్యూజియంలో చాళుక్యులు, చోళులు, అలాగే కాకతీయులకు సంబంధించినటువంటి 100కు పైగా విగ్రహాలు ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ మ్యూజియంలో ఉన్నటువంటి విగ్రహాలలో 5 అడుగులు ఉన్నటువంటి మత్స్యవల్లభుడి విగ్రహం, చాణక్యుల కాలం నాటి గణపతి విగ్రహం, నటరాజ విగ్రహం, అలాగే కాకతీయుల వంశం నాటి చాముండీదేవి విగ్రహం, నంది విగ్రహం, విజయనగర కాలం నాటి కోదండరాముడి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ మ్యూజియం హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఈ ప్లేస్ను విజిట్ చేయవచ్చు. అలాగే ఈ ప్లేస్ను విజిట్ చేసిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం, అలాగే ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి జైన మందిరాన్ని కూడా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ విజిట్ చేయవచ్చు.